కొత్త బండ్లుకి స్టిక్కరింగ్ చేసినప్పుడు ఉన్నంత హాయి పాత బండికి చేస్తున్నప్పుడు ఉండదండి. అందుకే మా లోకేష్‌కి కొత్త బండి తీసుకోమంటే ఇనడు. పోనీ డబ్బులు చాలకపోతే జస్ట్ రూ. 10, రూ. 20 వడ్డీకి డబ్బులు ఎక్కడైనా ఇప్పిస్తానంటే అలాగే ఇనడు. అంటే మామూలుగా అయితే రూపాయిన్నర, రూ. 2 వడ్డీలు లెక్క ఎవరైనా ఇస్తారనుకోండి. ఆ మిగతాదంతా నా కమిషనండి. ఏటి ఆ మాత్రం కమిషన్ తీసుకునే హక్కు లేదండి మా లోకేష్ దగ్గర నాకు. ఒట్టిగేలేండి సరదాగా అన్నాను. దేవుడి దయ వలన మనోడు తీసుకున్న ఈ సెకండ్ హ్యాండ్ బండి ఇంకో కొత్త బండి కొన్నంత సంపాదన ఇవ్వాలని కోరుకుంటానండి. ఇంకా ఈ అంబులెన్స్ ఎక్కిన వాళ్ళకి ఎవరికీ ఏ కీడు జరగకుండా అనారోగ్యంతో హాస్పిటల్‌కి ఎళ్ళినోళ్ళు ఆరోగ్యంగా ఇంటికెళ్ళాలని కోరుకుంటానండి. అసలు గట్టిగా చెప్పాలంటే అంబులెన్స్ ఎక్కే అవసరం రాకుండా అందరూ బాగుండాలని కోరుకుంటానండి. ఇదిగో అందరూ మన చక్కగా బాగుండాలంటే బయట ఈ తిల్లు గట్ర మానేసి ఇంట్లో వండుకుని తినడం మంచిదండి. ఇదిగో ఎప్పుడో నెలకో 2 నెలలకో సరదాగా వెళ్తే పర్లేదు కానీ అస్తమానం ఆ రోడ్ల మీద తినొద్దండి. మంచిది కాదు ఒంటికి. ఇంకో మాట అండి, ఎవరికైనా దశ దినాలు బాగోక అంబులెన్స్ అవసరం వస్తే ఇదిగో మా లోకేష్ నెంబర్‌కి ఫోన్ చేయండి. రొయ్ వయ్ వయ్ అని వచ్చేస్తాడండి మీ ఇంటికి. చివరాఖరికి ఒక రిక్వెస్ట్ అండి. ఎవరికైనా మన ఛానల్‌లో కంటెంట్ నచ్చితే ఇదిగో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అందరికి.